Hi students, welcome to our next class in data structures using Java. Our next topic is queue. In this class, we are going to learn about queue. In the previous sessions, we have learned about stack and some applications of stack. In this class, we are going to learn about queue and implementation of queue. What is a queue? Queue is a linear data structure in which insertion and deletion operations are performed at two different ends. అంటే క్యూ ఉందనుకున్నామా, క్యూని ఇన్సర్షన్ డిలీషన్ ఎక్కడంటారమ్మా, టూ డిఫరెంట్ ఎండ్స్. దాన్ని ఏమంటారమ్మా, క్యూ. ఇట్ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. అదే స్టాక్ అయితే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆర్ at the same end. In a queue, data structure is adding and removing of elements are performed at two different positions. Adding ఒక end లేదంటే ఒక పొజిషన్, deleting ఒక పొజిషన్. In queue, the insertion is performed at one end and deletion is performed at another end. In a queue data structure, the insertion operation is performed at a position which is known as rear. ఇన్సర్షన్ ఎక్కడి నుంచి చేస్తామమ్మా, రేర్. రేర్ అంటారు. ఇన్సర్షన్ ఎక్కడి నుంచి చేస్తే దాన్ని రేర్ అంటారు. డిలీషన్ ఎక్కడి నుంచి చేస్తే దాన్ని ఫ్రంట్ అంటారు. సో దిస్ ఈజ్, ఇక్కడ నేను ఇన్సర్షన్ ఇక్కడ నుంచి చేస్తున్నాను. సో ఇది రేర్. The insertion operation is performed at a position is known as rear and the deletion operation is performed at a position which is known as front. In the queue data structure, the insertion and deletion operations are performed based on FIFO, first in first out principle. ఏది ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో దాన్నే ఫస్ట్ డిలీట్ చేస్తున్నాం. సో అందుకని చెప్పి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తుంది ఇది. చూడండి డయాగ్రామేటిక్. రేర్ ఇన్సర్షన్ అంటే ఇన్సర్షన్ ఈ ఎండ్ నుంచి అవుతుంది, డిలీషన్ ఈ ఎండ్ నుంచి అవుతుంది. డిలీట్ చేసే పొజిషన్ ఏమంటారు, ఫ్రంట్. అదే ఇన్సర్ట్ చేసే పొజిషన్ రేర్ అంటారు. ఇన్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్ ద ఇన్సర్షన్ ఆపరేషన్ ఇస్ పెర్ఫార్మ్ యూజింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ ఎన్క్యూ. ఎన్క్యూ ఏమంటారమ్మా, అది ఇన్సర్షన్ చేసే ఫంక్షన్ని ఎన్క్యూ అంటారు. అలా డిలీట్ చేసే ఫంక్షన్ డిక్యూ అంటారు. ఒకసారి డెఫినేషన్ చూద్దామమ్మా క్యూకి. Queue data structure is a linear data structure in which the operations are performed based on FIFO principle. అంటే క్యూ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్, మనకు తెలుసు ఆల్రెడీ. ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ అవుతాయి, బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. అంటే ఏది ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో దాన్నే ఫస్ట్ డిలీట్ చేయగలం క్యూలో. వేరే స్టాక్ ఏది లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తామో దాన్ని ఫస్ట్ డిలీట్ చేయగలం ఇన్ స్టాక్. Stack works on the principle of LIFO, last in first out, whereas queue works on the principle of FIFO, first in first out. A queue can also be defined as a queue data structure is a collection of similar data items in which insertion and deletion operations are performed based on FIFO principle. It is a collection of similar data items where insertion and deletion operations are performed based on first in first out principle. Example for queue. I am inserting these 5 elements 25, 30, 51, 60 and 85. After inserting, రేర్ అంటే ఇక్కడికమ్మా, ఇప్పుడు రేర్ పొజిషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, 85. ఇంక ఇక్కడ ఏమన్నా ఇన్సర్ట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ 90 ఇన్సర్ట్ చేశాను అనుకోండి, రేర్ పొజిషన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఫ్రంట్ ఏది ఫస్ట్ ఇన్సర్ట్ చేసామో ఆ పొజిషన్ అక్కడే ఉంటుంది, ఫ్రంట్. దాన్ని మాత్రమే డిలీట్ చేయగలం. ఇప్పుడు ఈ 25 డిలీట్ చేసాం అనుకోండి, ఫ్రంట్ రేర్ ఎక్కడికి వచ్చేస్తుంది, ఈ 30 దగ్గరికి ఫ్రంట్ పొజిషన్ వచ్చేస్తుంది. 30 డిలీట్ చేసేస్తే 51, లేక 60 డిలీట్ చేసేస్తే 61కి రేర్ వెళ్ళిపోతుంది. ఇంకేదన్నా ఇన్సర్ట్ చేస్తూ ఉంటే రేర్ పొజిషన్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆపరేషన్స్ ఆన్ ఏ క్యూ. ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్. ఏం చేయగలమా, ఇన్సర్ట్ చేయగలము. We can insert an element into the queue.
and also we can delete an element from the queue, and also we display the elements of the queue. Inserting an element into the queue is known as, that function is called enqueue. It takes some value, parameter as value, because we are inserting some item. Deleting an item from the queue is dequeue. Here dequeue will not take any parameter because we are deleting an element from the queue. Display function is used to display the elements which are in the queue. Stack, already we have learned that stack can be implemented in two ways, using array and using linked list. Same as queue can also implemented using two ways. One is array and another one is linked list. If we are using array for queue implementation, then there is a drawback that only limited number of elements can enter into the queue. Whatever we have declared the size in the initial position, then that number of elements can only insert into the queue while implementing using array. Let us see this. When a queue is implemented using array, that queue can organize only limited number of elements. Means we can insert only limited number of elements. When a queue is implemented using linked list, the queue can organize unlimited number of elements. When we are using linked list for queue implementation, then we can insert or organize unlimited number of elements. That is the difference between queue implementation using array and queue implementation using linked list. Let us start queue implementation using array. A queue data structure can be implemented using one-dimensional array, but queue implemented using array can store only fixed number of data values. Data structure ni ela implement chestunam? Queue data structure ni one-dimensional array, but దీని యొక్క disadvantage ఏంటమ్మా? Drawback. Only fixed number of data values మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. ఏదైతే సైజ్ మనం స్టార్టింగ్ లో తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే ఓన్లీ 5 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలం. The implementation of queue data structure using array is very simple. Just define one-dimensional array of specific size and insert or delete the values into the array by using FIFO principle, means first in first out principle, with the help of variables front and rear. ఎలా ఇంప్లిమెంట్ చేయాలమ్మా స్ట్రక్చర్ని, ఈ క్యూని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఒక one-dimensional అరేని డిక్లేర్ చేయాలి విత్ సమ్ సైజ్. ఇప్పుడు ఈ ఇన్సర్షన్ డిలీషన్ ఎలాగా చేయాలి? యూజింగ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. ఏది ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో దాన్ని మాత్రమే ఫస్ట్ డిలీట్ చేయగలము. అలాగే ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఫ్రంట్ అంటే డిలీట్ చేస్తాం, రేర్ అంటే ఇన్సర్షన్. ఇనీషియల్లీ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ సెట్ టు 1. ఇనీషియల్గా రెండు -1కి అసైన్ చేయాలి. Whenever we want to insert a new value into the queue, increment rear value by 1, then insert at that position. మనం ఎప్పుడు వన్ వాల్యూ ఏదైనా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు రేర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తూ ఉండాలి. ఇనీషియల్గా రేర్ వాల్యూ ఎంత తీసుకున్నాం? -1. ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ని కానీ వాల్యూని కానీ ఇన్సర్ట్ చేస్తుంటే క్యూలో రేర్ ఏమవుతుంది? 0గా అవుతుంది. -1 + 1 ఏంటవుతుంది? 0 అవుతుంది. ఇంకో వాల్యూ ఇన్సర్ట్ చేస్తే రేర్ వాల్యూ 1. అలాగా ఇంక్రిమెంట్ వన్ వాల్యూ వన్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తే క్యూలో రేర్ వాల్యూ ఏమవుతుందమ్మా? ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగే whenever we want to delete a value from the queue, then increment front value by 1 and then display the value at front position as deleted element. అలాగే డిలీట్ చేసినప్పుడు కూడా ఏదన్నా వాల్యూ డిలీట్ చేసినప్పుడు కూడా ఫ్రంట్ వాల్యూని
ఇంక్రిమెంట్ చేయాలి. ఇనీషియల్గా ఎంత తీసుకున్నాం, ఫ్రంట్ వాల్యూ -1 తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ డిలీట్ చేస్తాం, ఫ్రంట్ వాల్యూ ఏమవుతుంది, 0కి వెళ్ళిపోతుంది. అలాగే మళ్ళీ ఇంకోటి వాల్యూ డిలీట్ చేస్తాం, ఫ్రంట్ వాల్యూ 1 అవుతుంది. అలా ఇంక్రిమెంట్ అవుతుంది, ఫ్రంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అలాగే రేర్ ఇన్సర్ట్ చేస్తే రేర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. రేరు ఫ్రంట్ ఈక్వల్ అవుతే ఏమవుతుంది, క్యూ ఎంటీ అని చెప్పొచ్చు. అలాగే రేరు ఫ్రంట్ ఈక్వల్ టు -1 అన్న క్యూ అనేది ఎంటీగా ఉందని చెప్పొచ్చు. క్యూని ఎంటీయా కాదని చెక్ చేయమంటే ఈ రెండు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ అని చెక్ చేసుకుంటే క్యూని ఎంటీ అని చెప్పొచ్చు. క్యూ ఆపరేషన్స్ యూజింగ్ అరే. ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు క్యూ మీద ఒకసారి చూడండి. క్యూ డేటా స్ట్రక్చర్ యూజింగ్ అరే కెన్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ ఫాలోస్. Before we implement actual operation, first follow the below steps to create an empty queue. Before applying or before implementing operations, we have to create an empty queue. These are as usual steps. Headers files include చేయాలని ప్రోగ్రామ్ లో. అలాగే కాన్స్టెంట్ సైజ్ తీసుకోండి. డిక్లేర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎందుకమ్మా, డిలీట్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి, డిస్ప్లే చేయడానికి. ఏమేంటి, enq, dq and display. Create one dimensional array with defined size. ఏదైతే సైజ్ మనం డిక్లేర్ చేసుకున్నాం స్టార్టింగ్ లో, ఆ సైజ్ ని బేస్ చేసుకున్న ఒక 1 dimensional arrayని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 వేరియబుల్స్ తీసుకోవాలి, ఫ్రంట్ అండ్ రేర్. దెన్ ఇనిషియలైజ్ బోత్ వాల్యూస్ విత్ -1. int front equal to -1, rear equal to -1. Then implement main method by displaying menu of operations list and make suitable function calls to perform operations selected by user or on queue. ఏం చేయాలి, మెయిన్ మెథడ్ లో మనం ఏవైతే ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నామో, ఏమేంటి, ఇన్సర్షన్, డిలీషన్, క్యూ ఎంటీగా ఉందా లేదా చెక్ చేయొచ్చు, క్యూ ఫుల్గా ఉందా లేదా చెక్ చేయొచ్చు, ఇంకా అలాగే డిస్ప్లే చేయొచ్చు. ఇది ఏమి, ఈ 5 ఆపరేషన్ చేయకపోతే ఎగ్జిట్ అనేది కూడా తీసుకోవచ్చు. ఇవి తీసుకుని ఒక స్విచ్ కేస్ తీసుకుని పెర్ఫామ్ చేయాలి. ఏమేంటి, ఈ అప్రోప్రియేట్ మెథడ్స్ అంటే ఇన్సర్షన్ అంటే ఎన్క్యూని, డిలీషన్ అంటే డీక్యూని, అలాగే డిస్ప్లేకి డిస్ప్లే మెథడ్ని, అప్రోప్రియేట్ ఫంక్షన్స్ని కాల్ చేస్తే ఆ స్విచ్లో వీ కెన్ perform operations on queue by the user. First function, enq. This enq function is used to insert the values into the queue. Here enq function takes a parameter because we are inserting an element into the queue. In a queue data structure, enq is a function used to insert a new element into the queue. What is the purpose of enq function? Is to insert an element into the queue. Queue లోకి ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ enq function యూజ్ చేస్తాం. In a queue, the new element is always inserted at rear position. Queue లో కొత్త ఎలిమెంట్ అంటే న్యూ ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ పొజిషన్ రేర్ పొజిషన్ లో మనం ఇన్సర్ట్ చేయాలి. The enq function takes one integer value as parameter and inserts the value into the queue. We can use the following step to insert an element into the queue. enq ఫంక్షన్ ఏం చేసుకుంటుందామో ఒక వాల్యూని పారామీటర్ కింద తీసుకుంటుంది. ఫాలోయింగ్ స్టెప్స్ చూడండి. ఇన్సర్ట్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో ఒకసారి చూడండి. స్టెప్ 1, చెక్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఫుల్. స్టాక్ ఫుల్ అయిపోయింది అనుకోండి, మనం కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయలేం. సో వీ హ్యావ్ టు చెక్ వెదర్ ది స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్ బై యూజింగ్ rear double equals to size -1. ఇప్పుడు మనం సైజ్ 5 తీసుకున్నాం అనుకోండి, రేర్ ఈక్వల్ టు 4 అయింది అనుకోండి, సో స్టాక్ ఫుల్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్ దెన్ డిస్ప్లే క్యూ ఈస్ ఫుల్, ఇన్సర్షన్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ టెర్మినేట్ ద ఫంక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్ దెన్ ఇంక్రిమెంట్ రేర్ వాల్యూ బై 1. ఏదైతే ఇంక్రిమెంట్ ఉందో, ఏదైతే రేర్ వాల్యూ ఉందో దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఏంటి, ఇప్పుడు ఫుల్ క్యూ
నాట్ ఫుల్ అయితే ఏం చేయాలమ్మా, రేర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసి సెట్ క్యూ ఆఫ్ రేర్ ఈక్వల్ టు వాల్యూ. ఆ క్యూలోకి ఇది అరే కదమ్మా, సో క్యూ ఆఫ్ రేర్ వాల్యూ ఎంతైతే ఇంక్రిమెంట్ చేసామో దాంట్లోకి మనం కొత్తగా న్యూ ఎలిమెంట్ తీసుకున్నాం కదమ్మా, దాన్ని ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ ఫంక్షన్ is deq function. This deq function is used to delete a value from the queue. This deq function will not take any parameters. In a queue data structure, deq is a function used to delete an element from the queue. The deq in a queue, the element is always deleted from front position. Where we are deleting element from the queue? From front position. The deq function does not take any value as parameter. You can use the following steps to delete an element from the queue. First, we have to check whether the queue is empty or not. Queue అనేది ఎప్పుడు empty అవుతుందమ్మా, ఫ్రంట్ రేరు ఈక్వల్ అయినప్పుడు క్యూ అనేది ఎంప్టీ అవుతుంది. ఇన్ కేస్ క్యూ ఎంప్టీ అయితే డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పి మనం ఫంక్షన్ టెర్మినేట్ చేయొచ్చు. In case q is not empty, then we have to increment front value by 1. Front value increment చేయాలి. ఇనీషియల్గా ఎంత ఉంటుందమ్మా, ఫ్రంట్ వాల్యూ -1 ఉంటుంది. మనం ఏదన్నా వాల్యూని డిలీట్ చేస్తుంటే ఫ్రంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇనీషియల్గా -1 ఉంది, ఫస్ట్ వాల్యూ డిలీట్ చేసాం, సో ఫ్రంట్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అలాగే ఇంకో వాల్యూ డిలీట్ చేస్తే ఏమవుతుంది, ఫ్రంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. Then display q front as deleted element. Then check whether both front and rear are equal. అలాగే మళ్ళీ ఫ్రంట్ రేరు ఈక్వల్ కాదని చెక్ చేసుకోవాలి. If it is true, then set both front and rear to -1. ఎందుకంటే మనం మళ్ళీ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి -1 తీసుకుంటాం. Display. Here we are using display function for displaying the elements of a queue. We can use the following steps to display the elements of a queue. Step 1 ఏంటమ్మా, we have to check whether the queue is empty or not. Queue empty అయితే మనం ఎలిమెంట్స్ ఏం డిస్ప్లే చేయలేం కదా, సో అందుకని ఫస్ట్ we have to check whether the queue is empty or not. If front equal to rear, then queue is empty. Display queue is empty and terminate the function. If queue is not empty, then define an integer value for displaying the elements and set I equal to front plus 1. I ని ఫ్రంట్ ప్లస్ 1, ఫ్రంట్ పొజిషన్ ప్లస్ 1 సెట్ చేసుకుని మనం లూప్ని రిపీట్ చేయలేప్పటి వరకు ఈ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రేర్ అయ్యే వరకు మనం రిపీట్ చేస్తూ వచ్చి ఒక్కొక్క ఎలిమెంట్ మనం డిస్ప్లే చేయొచ్చు. ఇనీషియల్గా ఏంటి, ఐ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ రేర్. ఫ్రంట్ 0లో ఉందనుకోండి, ఐ ఏమవుతుంది, 1 అవుతుంది. అదే -1 అయితే ఫ్రంట్ అంటే ఇంకా మనం ఏ ఎలిమెంట్ని డిలీట్ చేయకపోతే ఫ్రంట్ వాల్యూ ఏమవుతుంది, ఇనిషియల్గా -1, సో ఐ ఈక్వల్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. డిస్ప్లే క్యూ ఆఫ్ 1, క్యూ ఆఫ్ 0లో ఉన్నది క్యూ ఆఫ్ 1, అలా రేర్ ఎంతో ఏ పొజిషన్ వరకు ఉందో ఆ పొజిషన్ వరకు మనం రిపీట్ చేయాలి until I value is equal to the rear. Program చూడండి అమ్మా. Program to implement queue operations using array. First, we have to Java program చూడండి అమ్మా, ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ IO and util. IO ప్యాకేజ్ అండ్ యూటిల్ ప్యాకేజ్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. క్లాస్ క్యూని డిఫైన్ చేశాను, దాంట్లోనే మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాను.
ఈ బఫర్ రీడరు ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఎందుకు ఈ వాల్యూస్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతాయి. మనం జావా నేర్చుకున్నప్పుడు ఇవి నేర్చుకోలేదు. మనం ఎలా తీసుకునే వాళ్ళం, యూజింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా తీసుకున్నాం. సో ఇవి ఎందుకు యూజ్ అవుతుందంటే బఫర్ రీడర్ అనేది అండ్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనేది వాల్యూని రీడ్ చేయడానికి మనం ఈ బఫర్ రీడర్ యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని యూజ్ చేస్తాం. ఇంట్ ఐటమ్ అనేది మనం ఏదైతే వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఆ వాల్యూ తీసుకోవడానికి ఐటమ్. చాయిస్ మనం కొంచెం ఇన్సర్షన్ డిలీషన్ తీసుకుంటాం కదమ్మా, చాయిస్ తీసుకున్నాం. రేర్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు ఫ్రంట్. ఇది మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు. -1 తీసుకుంటే అరే అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 తీసుకుంటే రేర్ ఫ్రంట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అరే. ఫస్ట్ సైజ్ ఆఫ్ క్యూ తీసుకోవాలి, అంటే అరే యొక్క సైజ్ తీసుకోండి. సైజ్ని రీడ్ చేస్తున్నాం. ఇప్పుడు క్యూ తీసుకోవాలి. క్యూ ఎంత సైజ్ ఉండాలి, మనం ఏదైతే సైజ్ తీసుకున్నామో ఇన్పుట్ వాల్యూ ఆ సైజ్ని తీసుకుని క్యూని అరే కింద డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏదైతే ఆపరేషన్స్ చేయాలనుకున్నారో ఆపరేషన్స్ అన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తాం. చూడండి, యూజింగ్ డూ వైల్ లూప్. ఇన్సర్షన్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ డిలీషన్, థర్డ్ వన్ display, fourth one exit. Enter your choice. Based on your requirement you will select or the user will select the choice. If the user select insertion, then choice will ch1. If user selects deletion, then choice is 2. If the user selects display, then choice is 3. Begins the switch case. Case 1 means we are performing insertion operation. If front equal to rar size -1, then say q is full. Rar equal to size -1 అంటే size 5 డిక్లేర్ చేసాం. రేర్ 4th లో ఉందనుకోండి. సో ఏమవుతుంది, q అనేది ఫుల్. క్యూ ఫుల్ కాకపోతే ఏం చేయాలి, మనం వాల్యూని ఈ క్యూలో ఇన్సర్ట్ చేయాలి. ఒకవేళ క్యూ ఫుల్ కాకపోతే system.out.println ఎంటర్ ద వాల్యూ టు బి ఇన్సర్ట్ అది ఏదైతే వాల్యూ క్యూలో ఇన్సర్ట్ చేయాలనుకున్న ఆ వాల్యూని తీసుకుని దానికి ఆ వాల్యూ దేనికి అసైన్ చేయాలి, ఐటమ్కి అసైన్ చేయాలి. q of rar equal to item, then after that we have to increment rar value by 1. బ్రేక్. చూడండి, ఐటమ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను 25 ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఐటమ్లో 25. క్యూ ఆఫ్ రేర్ ఫస్ట్లో ఎంత ఉంది, 0 ఉంది. సో ఐటమ్ వాల్యూ 25. ఇక్కడ క్యూలో ఇక్కడ అరే కదా, అరేలో ఇన్సర్ట్ చేస్తున్నాం. రేర్ వాల్యూని ఎంత ఇంక్రిమెంట్ చేస్తే 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ కేసు ఏంటమ్మా, డిలీషన్ చేయాలంటే క్యూ ఎంటీయో కాదో చెక్ చేయాలి. ఈ ఫ్రంట్ ఈక్వల్ టు రేర్, దెన్ క్యూ ఈజ్ ఎంటీ. అదర్వైజ్ వీ హ్యావ్ టు డిలీట్ ద వాల్యూ ఫ్రమ్ ద క్యూ. ఏం చేయాలమ్మా, ఐటెంలోకి క్యూ ఆఫ్ ఫ్రంట్ వాల్యూని తీసుకున్నాం. ఓకేనా, అంటే ఫ్రంట్ పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఐటెంలోకి తీసుకున్నాం. నెక్స్ట్ system.out.println deleted item, front equal to front plus 1. We have to increment front value. Next, case 3. What is case 3? Displaying the elements in the queue. First we have to check whether the queue is empty or not, because if the queue is empty we can't display any elements from the queue. So we have to check whether the queue is empty or not. If rar equal to front, then display queue is empty. Else for loop ఎక్కడి నుంచి తీసుకోవాలి, i ఈక్వల్ టు ఫ్రంట్ నుంచి i లెస్ దాన్ రేర్ వరకు తీసుకుని
ఇంక్రిమెంట్ చేయండి. ఇంక్రిమెంట్ చేసి అరేలో ఉన్న ఐటమ్స్ అన్ని డిస్ప్లే చేయండి ఒక్కొక్కటి. బ్రేక్. నెక్స్ట్ కేస్ ఫర్ ఎగ్జిట్ అంటే ఈ మనం డూ వైల్ లూప్ తీసుకున్నాం కాబట్టి ఆ చాయిస్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎగ్జిట్ తీసుకునే వరకు కూడా మన 4 చాయిస్ అన్ని కూడా ఆల్రెడీ అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ క్యూ యూజింగ్ స్టాక్. నెక్స్ట్ ఈజ్ క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్. What is the drawback while using array for implementation of queue? That is, we can insert only fixed number of data in queue while implementing using array. That's the drawback is that's the problem is eliminated using queue implemented using linked list. Let us see the implementation of queue using linked list. The major problem with the queue implementation using array is it will work only for fixed number of data. Means we can insert or delete only fixed number of elements into the queue, and we have to స్పెసిఫై అట్ ద బిగినింగ్. అది ముందరే మనం చెప్పాలి. అంటే ఇక్కడ అరే సైజ్ చెప్పాలి కదమ్మా. స్టార్టింగ్లో అరేస్ ఇంప్లిమెంట్ చేయాలంటే అరే సైజ్ ఖచ్చితంగా చెప్పాలి. సో ఏమవుతుంది, ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం. సో ఇప్పుడు మీకు ఎలిమెంట్స్ ఎన్ని ఇన్సర్ట్ చేయాలో తెలియలేదు అనుకోండి ఇనిషియల్గా, అప్పుడు ఏమవుతుంది, అరే సైజ్ ఫిక్స్డ్గా ఉందనుకోండి, ఎలిమెంట్స్ తక్కువగా ఉంటే సైజ్ వేస్ట్ అయిపోతుంది. ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే మనం దాన్ని ఇంకా అవి ఇన్సర్ట్ చేయలేము. ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలము. సో ఫర్ దట్ ప్రాబ్లమ్ వీఆర్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. The queue which is implemented using linked list can work for unlimited number of values. Any unlimited number of values మనం ఇన్సర్ట్ చేయగలము. That means queue using linked list can work for variable size of data. No need to fix the size at the beginning of implementation. మనం ఇంప్లిమెంటేషన్ ముందర సైజ్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. Whereas for arrays we have to fix the size at the beginning of the implementation. The queue implementation using linked list can organize as many data as we want. ఎన్ని వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటారో అన్ని వాల్యూస్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఇన్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ క్యూ, ద లాస్ట్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ పాయింటెడ్ టు రేర్. ఏదైతే లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తామో అది రేర్కి పాయింట్ చేస్తుంది. అలాగే ఫస్ట్ నోడ్ ఆల్వేస్ పాయింట్స్ టు ఫ్రంట్. అంటే డిలీషన్ ఎక్కడి నుంచి చేయొచ్చమ్మా, ఫ్రంట్ నుంచి చేయొచ్చు. ఇన్సర్షన్ని రేర్ నుంచి చేయొచ్చు. చూడండి, లింక్ లిస్ట్ కాబట్టి ఏముంటుంది, డేటా అండ్ దిస్ ఈజ్ పాయింటర్ టు నెక్స్ట్ వాల్యూ. అంటే లింక్ కానీ నెక్స్ట్ కానీ అనుకోవచ్చు. ఇది డేటా, నెక్స్ట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఎలిమెంట్ అడ్రస్. This is front and this is rear. We can delete elements from front position, whereas we can delete elements from rear position. In the above example, the last inserted node is 50 and it is pointed by rear, and the first inserted element is 10, it is pointed by front. The order of element inserted is 10, 15, 22 and 50. So we can delete first inserted elements because queue works on the principle of first in first out. So we can delete first 10, after that 15, after that 22, after that 50 until stack is empty. Operations on queue using linked list. Same operations we can perform. What are those?
insertion, deletion, and display. To implement queue using linked list, we need to set the following things before implementing actual operations. We have to use or import header files. Next, user defined function. What are the user defined functions for inserting, deleting, and displaying the elements in the queue? Define a node. ఎందుకమ్మా ఈ node define చేస్తాం? Because this node in linked list node contains two members. First one is data and next one, and the next one is second one is next or link. Here data represents value we are inserting, next represents the pointer to the next element address. Define two node pointers, front and node, and set both to null. ఈ ఫ్రంట్ ఎండ్ ఎందుకు యూజ్ చేస్తామో ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి. ఇంప్లిమెంట్ ద మెయిన్ మెథడ్ బై డిస్ప్లేయింగ్ ద మెనూ లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్. ఏదైతే లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం అనుకున్నారో వాటిని డిస్ప్లే చేసి సూటబుల్ ఫంక్షన్స్ మెయిన్ ఫంక్షన్స్లో కాల్ చేస్తే మనకి సెలెక్టెడ్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. ఏమేమి ఫంక్షన్స్ ఉండమ్మా? ఎన్క్యూ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఎలిమెంట్ ఇన్ టు ద క్యూ, అండ్ డిక్యూ యూజ్డ్ టు డిలీటింగ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద క్యూ. NQ function ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. The following are the steps to insert a new node into the queue. As usually, before inserting an element into the queue, you have to check whether the queue is empty, or full. Queue is empty or not. Check whether the queue is empty or not. In this case, we will not check whether the queue is full or not, because this is not fixed size. Linked lists are not fixed size, so we will not check whether the stack is full or not. Create a new node with given value. Set new node next to null. Check whether the queue is empty. If queue is empty, then front and rear are same. So front equal to new node and rear equal to new node. If queue is not empty, then set rear next position to new node and rear equal to new node. చూడండి ఒకసారి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చెప్తున్నాను. ఫస్ట్ క్యూ ఎంటీగా ఉంటుంది. ఎంటీగా ఉంటే ఫ్రంట్ ఇదే, రేరు ఇదే. సో ఏమవుతుంది? ఒకే ఒక పొజిషన్ ఉంటుంది. ఏమవుతుంది? ఇక్కడ న్యూ నోడ్ ఇన్సర్ట్ చేస్తుంది ఇక్కడ. సో న్యూ నోడ్ ఎండ్. సో రెండు అవే ఫ్రంట్ అవే రేరు. సో రేర్కి ఫ్రంట్కి ఒకటే పాయింట్ చేస్తాం. లేదు ఆల్రెడీ దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, రేర్ పొజిషన్ ఇది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంట్ పొజిషన్, న్యూ నోడ్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, అవునా? సో ఏం చేయాలి? ఈ రేర్కి అడ్రస్లకి న్యూ నోడ్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది న్యూ నోడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇది న్యూ నోడ్ కానీ రేర్ ఇక్కడ ఉంది. రేర్ ఎక్కడికి చేంజ్ అవ్వాలి? న్యూ నోడ్ దగ్గర చేంజ్ అవ్వాలి. సో రేర్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇప్పుడు రేర్ ఎక్కడ చేంజ్ అయిపోయింది? లాస్ట్ నోడ్. ఓకేనమ్మా? అలాగే డిక్యూ ఫంక్షన్ చూడండి. డిక్యూ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిలీటింగ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద క్యూ. ద ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ టు డిలీట్ ఏ నోడ్ ఫ్రమ్ ద queue. Before deleting an element from the queue, we have to check whether the queue is empty or not by checking front equal to null. Front equal to null అయితే or front equal to rear అయినా కూడా empty అవుతుంది. సో display queue is empty and deletion is not possible. If it is not empty, then define a temp తీసుకోవాలి. అంటే క్యూ ఉందనుకోండి, ఫస్ట్ ఫ్రంట్ కదమ్మా, ఓకేనా? ఒక టెంప్ నోట్ తీసుకుని ఏం చేయాలి? టెంప్లోకి ఫ్రంట్ని తీసుకోవాలి. సో టెంప్ ఇది తీసేసుకున్నాము. ఫ్రంట్ పొజిషన్ మార్చేయాలి కదా, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రంట్ అడ్రస్లోకి ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ అడ్రస్లో ఏముందో దానికి
ఫ్రంట్ కింద చేంజ్ చేసాం. అంటే ఆ ఫస్ట్ ఇది ఫ్రంట్, దీని అడ్రస్లో ఏముంటుంది, నెక్స్ట్ ఉంటుంది. సో ఫ్రంట్లోకి ఏం తీసాం, ఫ్రంట్ నెక్స్ట్ తీసుకొచ్చాం. సో ఏమవుతుంది, ఇది ఫ్రంట్ అయింది, ఇది డిలీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే సెకండ్ ఇన్సర్ట్ చేసాము, నెక్స్ట్ ఏం ఇన్సర్ట్ చేస్తామో అది ఫ్రంట్ అవుతుంది. అలాగే టెంప్ని డిలీట్ చేసేయాలి. Displaying elements of cube. We can use the following steps to display the elements of a cube. Check whether the cube is empty or not. Front equal to null. Check whether the front equal to null or not. Front null అయితే ఇంక ఎలిమెంట్స్ ఏమీ లేనట్టే కదమ్మా. సో display q is empty and terminate the function. If it is not empty, then define node pointer temp. empty కాదనుకోండి, ఇది ఫ్రంట్, ఓకే, ఇది రేర్. సో ఏం చేయాలి, ఈ టెంప్ తీసుకుని ఇక్కడ నుంచి దీనికి ఫస్ట్ పాయింట్ చేయాలి. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ని దీంట్లో ఉన్న వాల్యూ డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ టెంప్ పాయింట్స్ నెక్స్ట్ పొజిషన్ మళ్ళీ డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ దీనికి పాయింట్ చేసి వాల్యూ డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ దీనికి పాయింట్ చేసి డిస్ప్లే చేయాలి. అంటే ఎక్కడి వరకు, ఈ టెంప్ పొజిషన్ నెక్స్ట్లో నల్ వచ్చే వరకు, అంటే రేర్ వరకు డిస్ప్లే చేసి, రేర్ వరకు టెంప్ని మనం పాయింటింగ్ చేసి రేర్ వరకు మనం వాల్యూస్ డిస్ప్లే చేయాలి. చూడండి, టెంప్ తీసుకోండి, టెంప్ డేటా అండ్ మూవ్ ఇట్ టు ద నెక్స్ట్ నోడ్. రిపీట్ ద సేమ్ అంటిల్ టెంప్ రీచెస్ ది రేర్. టెంప్ ఎప్పుడు రేర్ రీచ్ అవుతుంది, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్, నాట్ నల్. టెంప్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యే వరకు మనం రిపీట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ టెంప్ దీనికి పాయింట్ చేస్తుంది ఫ్రంట్, దీనికి నెక్స్ట్ పొజిషన్ ఉంది కాబట్టి, నెక్స్ట్ నోడ్ ఉంది కాబట్టి దీని అడ్రస్లో నల్ ఉండదు, దీని అడ్రస్లో కూడా నల్ ఉండదు, దీని అడ్రస్లో కూడా నల్ ఉండదు. దీని అడ్రస్లో నల్ ఉంటుంది, రేర్ లాస్ట్ ఏది సెట్ చేస్తాను రేర్లో కదా, సో దీని అడ్రస్లో నల్ ఉంటుంది. అప్పటి వరకు మనం ఈ టెంప్ని రిపీట్ చేస్తూ టెంప్ డేటాని డిస్ప్లే చేయొచ్చాము. ప్రోగ్రామ్ చూడండి, క్లాస్ క్యూ తీసుకున్నాం, ఫ్రంట్ రేరు నెక్స్ట్, ఎందుకంటే ఇవి పాయింటర్స్ని ఇండికేట్ చేస్తాయి కాబట్టి. సో ఇలా తీసుకున్నాం. ఇంటి డేటా, మనం ఇంటిజర్ వాల్యూస్ని డేటాలోకి ఏం చేద్దాం అనుకున్నాను, ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇంటిజర్కి వాల్యూని తీసుకున్నాను. నెక్స్ట్ ఇదేంటి, క్యూ లింక్ అనేది కన్స్ట్రక్టర్, డేటా ఇనిషియలైజ్ చేయడానికి, వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాను. డేటా ఏం తీసుకున్నాం 0 అండ్ నెక్స్ట్ ఏం తీసుకున్నాం నల్. చూడండి, ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, ఇన్సర్ట్ ఎలిమెంట్ అంటే డిక్యూ అనుకోండి సింపుల్గా. ఇన్సర్టింగ్ ఎలిమెంట్ ఇంటూ క్యూ. ఫస్ట్ ఏం తీసుకోవాలమ్మా, క్యూఎన్ఎన్ అంటే ఇక్కడ న్యూ నోడ్ తీసుకుని న్యూ లింక్ ఆఫ్ ఐటమ్లోకి అదే మన వాల్యూని న్యూ లింక్లోకి తీసుకోవాలి, న్యూ నోడ్లోకి తీసుకోవాలి. ఓకేనా, ఎంటీయా కాదా అని చెక్ చేయాలి. ఎంటీ కానీ మళ్ళీ ఇంకొక ఫంక్షన్ రాయాలి. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు ఎన్ఎన్, ఫస్ట్ పొజిషన్ కదమ్మా, సో ఫ్రంట్ రేరు ఈక్వల్ అయిపోతుంది. ఇఫ్ ఈజ్ ఎంటీ అయితే, లేదు అంటే రేర్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఎన్ఎన్. సింపుల్గా చూడండి ఒకసారి, ఇక్కడ ఫస్ట్ అసలు ఏమీ లేదు అనుకోండి, అంటే క్యూ ఈజ్ ఎంటీ అంటే ఇదే ఫ్రంట్, ఇదే రేర్. న్యూ నోడ్ తీసుకున్నాను, ఓకే, ఈజ్ ఎంటీ అయితే ఏం చేయాలి, ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు ఎన్ఎన్, ఇదే న్యూ నోడ్ ఫ్రంట్ రేర్ అవుతుంది. లేదు, ఫ్రంట్ ఇక్కడ ఉంది, రేర్ ఎక్కడో ఈ పొజిషన్లో ఉంది. సో మనం న్యూ నోడ్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, రేర్లో ఇన్సర్ట్ చేస్తాం. సో
ఇక్కడ న్యూ నోడ్ తీసుకుని ఈ రేర్కి అడ్రస్కి న్యూ నోడ్ని లింక్ చేయాలి. చూడండి, రేర్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఎన్ అని. అండ్ మరి రేర్ చేంజ్ అయిపోతుంది కదా, న్యూ నోడ్ ఏదైనా ఇన్సర్ట్ చేస్తే రేర్ పొజిషన్ చేంజ్ చేయాలి. అందుకని ఆ రేర్ ఈక్వల్ టు ఎన్ అన్నాను. ఓకేనా. నెక్స్ట్ function is deleting element, del element. First we have to check whether the queue is empty or not. Queue empty అయితే కనుక deletion failed అని చెప్పి deletion is not possible అని డిస్ప్లే చేసుకోవచ్చు మీ ఇష్టం. ఎల్స్ లేదు అంటే చెక్ చేసుకోవాలి. k ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ డేటా, ఫ్రంట్లో ఏమైతే ఉందో ఆ డేటాని కేలోకి తీసుకోవాలి. ఎందుకంటే కే ఏదైతే ఎలిమెంట్ మనం ఈ డిలీట్ చేసామో క్యూ నుంచి దాన్ని డిస్ప్లే చేయడానికి ఈ ఫ్రంట్లో ఉండే డేటాని కేలోకి తీసుకున్నామా. ఇఫ్ ఫ్రంట్ నాట్ ఈక్వల్ టు రేర్, ఫ్రంట్ రేరు ఈక్వల్ కాకపోతే ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ నెక్స్ట్. అంటే ఏం లేదమ్మా, చూడండి, ఒకే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఇదే ఫ్రంట్ ఇదే రేర్ కదా, ఇదే ఫ్రంట్ ఇదే రేర్. అప్పుడు ఏమవుతుంది, ఈ డిలీట్ చేస్తే రెండింటికి నల్ చేయాలి. ఓకేనా. అందుకనే ఇది సెకండ్ స్టెప్. రెండు ఫ్రంట్ రేరు ఒకటే అయితే రెండింటికి నల్ ఇవ్వాలి. లేదు అంటే ఓన్లీ ఫ్రంట్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా, ఇక్కడ ఫ్రంట్ ఉంటుంది ఇక్కడ రేర్ ఉంటుంది. ఫ్రంట్ పొజిషన్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా, ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ నెక్స్ట్ అంటే ఈ ఫ్రంట్కి నెక్స్ట్ పొజిషన్ ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ రేరు ఈక్వల్ కానప్పుడు, ఈక్వల్ అయితే ఏంటి, ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు నల్. ఎందుకంటే ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ తీసేసి డిలీట్ చేస్తాం. ఎంటీ, ఇందాక మనం ఎంటీ కాదు చెక్ చేసాం కదమ్మా డిలీట్ ఫంక్షన్లోను యాజ్ వెల్ యాజ్ ఇన్సర్ట్ ఫంక్షన్స్లో. ఎలా చెక్ చేస్తామని చూడండి. రేర్ ఈక్వల్ టు నల్ రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. రేర్ నల్ అయితే అంటే రేర్ నల్ అయితే ఇంక ఈ పొజిషన్లో ఏమీ ఇన్సర్ట్ చేయలేనట్టే కదా. సో రేర్ ఈక్వల్ టు నల్ అయితే కనుక ఎంటీ అని రిటర్న్ చేస్తుంది. లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తే ఎంటీ కాదని. ఓకేనా. నెక్స్ట్ సైజ్ కోసం ఇది చూడండి, ఫస్ట్ పాయింటర్ నుంచి తీసుకుని అంటిల్ నల్ అంటే ఫ్రంట్ దగ్గర నుంచి తీసుకుంటాం, ఇక్కడ నుంచి రేర్ వరకు వెళ్ళాలి. పాయింటర్ వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ లాస్ట్ కౌంట్ రిటర్న్ చేస్తుంది, ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే చేయడానికి ఫంక్షన్ పాయింటర్ తీసుకోండి. నెక్స్ట్ ఈజ్ ఎంటీ, ఆల్రెడీ బిఫోర్ మనం ఈజ్ ఎంటీ అనే ఫంక్షన్ చెక్ చేసుకున్నాం, డిక్లేర్ చేసాం, దాన్ని పిలిచాం. అయితే కనుక నాట్, చూడండి ఇక్కడ నాట్ ఉంది, సారీ, నాట్ అయితే కనుక ఏం చేస్తాం మనం, ఈ ఫర్ లూప్ని యూజ్ చేసి ఎలిమెంట్స్ డిస్ప్లే చేస్తాం. లేదంటే క్యూ ఈజ్ ఎంటీ అని చెప్పి డిస్ప్లే చేస్తాం. పాయింటర్ ఫ్రంట్ నుంచి తీసుకుని పీటీఆర్ నాట్ నల్ అయ్యే వరకు కూడా ఏం చేస్తాం, ఈ పీటీఆర్ డేటాని డిస్ప్లే చేస్తాం అనమాట. ఎప్పటి వరకు, పీటీఆర్ నాట్ నల్ అయ్యే వరకు, అంటే రేర్ పొజిషన్ వచ్చే వరకు కూడా పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తూ పాయింటర్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేస్తాం. మనం ఏవైతే ఆపరేషన్స్ని చేయాలనుకున్నామో డిస్ప్లే చేయాలి కదా మెయిన్ ఫంక్షన్స్లో. చూడండి, 1 ఫర్ ఇన్సర్ట్, 2 ఫర్ డిలీట్, గెట్ ఫ్రంట్ వాల్యూ కావాలంటే గెట్ రేర్, సైజ్
ఇంక ఇవన్నీ మనం ఇవి డిఫైన్ చేయలేదు. సైజు, డిస్ప్లే, ఎగ్జిట్ ఇవన్నీ చూసాం. ఈజ్ ఎంప్టీ కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చాయిస్ బేస్ చేసుకుని మనం ఫంక్షన్స్ని కాల్ చేసుకుని మనం వాల్యూస్ని చూడండి. ఫస్ట్ ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్ని పిలుస్తున్నాం, ఇన్సర్ట్ ఆఫ్ ఎలిమెంట్. అదే డిలీట్ అయితే డిలీట్ ఫంక్షన్ పిలుస్తున్నాం. ఈ ఫంక్షన్స్ నేను డిఫైన్ చేయలేదమ్మా, మన ప్రోగ్రామ్లో నేను చెప్తాను. నెక్స్ట్ సైజ్ చెక్ చేయాలంటే డిస్ప్లే